ఫ్రెండ్స్ ఇప్పుడే చూశాను ప్రేమంటే మూవీ. వేరే లెవెల్ యాక్టింగ్, అసలు చాలా చాలా బాగుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే మూవీ అండి. ఇందులో కామెడీ ఏం లేదు, కానీ ఇందులో ఒక స్టోరీ పరంగా అసలు చాలా చాలా బాగుంది. ఇందులో భార్యాభర్త దొంగత ఉంటది, భార్యాభర్తలు దొంగలైతే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇద్దరు దొంగతనం చేసేది. అసలు నాకు ఒకటి సీన్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే, అసలు హీరోయిన్ తీసుకెళ్తారు అతను దొంగతనానికి. ఆ దొంగతనం ప్రియదర్శి గారు వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన దొంగతనం అయితే ఒక వేరే లెవెల్ మిరాకిల్. ఆ దొంగతనం చూసి హీరోయిన్ నేను కూడా దొంగ అవుతా, నేను దొంగతనం చేస్తాను చెప్తుంది. కానీ ఇంటికి దొంగతనానికి వెళ్తే ఇల్లు క్లీన్ చేసి బిర్యానీ వండి ఏ వస్తువు తీసుకురాకుండా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకొస్తారండి. దాని తర్వాత ఓనర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అది బ్లాక్ మనీ. వాళ్ళు ఏ వస్తువు తీసుకొచ్చినా దొరుకుతారు. ఇందులో ఎలా దొరుకుతారంటే, ఒక హీరోయిన్ ఒక ఏనుగు బొమ్మ తీసుకురావడం వల్ల దొరుకుతారు. కానీ ఈ సినిమా మాత్రం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. క్లైమాక్స్ కానీ అండ్ అసలు ఇందులో సీన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. అసలు ప్రతి ఒక్కరి మన వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కానీ అండ్ మన సుమ గారి యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది, ఫన్నీగా ఉంది, చాలా చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. లాస్ట్ టైం మనం చేసిన మూవీ కంటే ఈ సినిమా ఇట్టు కొట్టింది. కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు. ఇప్పుడు చాలా బాగుంది, స్క్రిప్ట్ చాలా బాగుంది. ఇది డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ థాట్, కానీ ఒక చాలా చాలా బాగుంది. అసలు చెప్తున్నా కదా, అందులో వేరియేషన్స్. ఆనంది పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. చాలా మూవీస్ లో ఆమెకు అసలు మంచి రోల్ పడలేదు, మంచి ఫుల్ లెంత్ కాలేదు. ఈ సినిమాలో ఆమెకు అయిపోయింది, ఆమె కాళ్ళని వచ్చేస్తాయి, ఇట్టు కొట్టేసింది. ఇంకా ఆల్రెడీ ఆమెకు తిరుగులేదు. ఆనంద్ గారికి కానీ ప్రియదర్శి గారికి కానీ 100% ఇట్టు. కంగ్రాచులేషన్స్ అన్న ప్రియదర్శి అన్న, కంగ్రాచులేషన్స్. మీ యాక్టింగ్, ఐ లవ్ యూ ఆనంద్ గారు, సూపర్ నైస్ మూవీ.